ఉద్యమంలో పాల్గొని అమరులయ్యారు. ఆ అమరులైనటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంది? వారి కోసం అసలు ఎంఆర్‌పీఎస్ ఏమన్నా కార్యాచరణ చేపట్టిందా? వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి? వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి? ఎంఆర్‌పీఎస్ అంటే ఒక సంస్థనే చూపిచ్చే కోణం అయితే ఎప్పుడు జరగదు. ఎందుకు అంటే నాయకత్వం నుండి విడిపోతూ, మాతృ సంస్థ నుండి విడిపోతూ ఎవరి వాళ్ళు సైద్ధాంతికంగా విభేదన జరిగో, నాయకత్వ విభేదన జరిగో, వ్యక్తిగత అంశాలతోనో వివిధ సంఘాలు పెట్టుకున్న వాళ్ళే చాలామంది. 20, 30 సంఘాలుంటాయి ఇక్కడ. కదా! హ్మ్. ఈ 20, 30 సంఘాలు గూడా వర్గీకరణ ఉద్యమంలో మాదిగల ఉద్యమానికి నష్టం జరిగిన ప్రతి సందర్భంలో కూడా మిలిటెంట్ మూవ్‌మెంట్‌లే జరిగినాయి ఎక్కువ. ఆ మిలిటెంట్ మూవ్‌మెంట్‌లలో గాయపడ్డ వాళ్ళున్నారు. అవయవాలను కోల్పోయిన వాళ్ళున్నారు. అంగవైకల్యం పొందిన వాళ్ళున్నారు. జైళ్ళ పాలైన వాళ్ళున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళున్నారు. చివరికి బలిదానాలైన వాళ్ళు గూడా ఉన్నారు. ఆత్మ బలిదానాలైన వాళ్ళు. ఇదే తెలంగాణ నేలపైన గాంధీ భవన్ సోనియా గాంధీ మీటింగు. సోనియా గాంధీ వర్గీకరణ విషయంలో రెస్పాన్స్ అవుతలేదని గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చి గాంధీ భవన్ తగలబెడుతున్న క్రమంలో నలుగురు మాదిగ యువకులు చనిపోయిండ్రు. సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ ఇట్లా. ఈ నలుగురి కోసం 32 ఏళ్ల కాలంలో వాళ్ళు చనిపోయి ఇప్పటికి 20 ఏళ్ళు దగ్గరికొస్తున్నా, ఒక్కసారి ఆ కుటుంబాలను జాతితో మమేకం చేసుకోకపోవడం, ఏ సంఘం గూడా పిలుచుకోకపోవడం, ఇది నిజంగా బాధాకరం. అమరులు ఆ బలిదానం జేస్తేనే ఈ ఉద్యమం ఇంకా బతికున్నది. లేకపోతే ఎప్పుడో కోల్పోయేది. ఉద్యమానికి ఉనికే లేకుండా పోయేది. కదా! ఎన్నో కార్యక్రమాలు కోట్ల రూపాయలు పెట్టి మాదిగ సమాజాన్ని, ఇతర సమాజాన్ని కలుపుకొని ఎన్నో ఎన్నో పెద్ద ప్రోగ్రామ్‌లు చేసిన ఎంఆర్‌పీఎస్ సంస్థలన్నీ కూడా ఆ చనిపోయిన కుటుంబాలకి ఒక్కరోజు అమరుల దినోత్సవం అనే ఒక్క రోజును పెట్టుకొని, ఆ రోజున ఆ కుటుంబాల తల్లిదండ్రులను, పెద్దలను పిలుసుకొని, "ఈ జాతి కోసం నీ బిడ్డనిచ్చావు. ఇగో మేమంతా మీ బిడ్డలం. ఈ పూట మీరు మాతో భోంచేయండి. మేము మీతో భోంచేస్తాం" అనే సందర్భం గూడా లేదు గదా! ప్రభుత్వాల దగ్గర మన ఉనికి ఎంతో ఉన్నది. మనం పిలుపునిస్తే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులే మనకు తలొగ్గిన సందర్భాలున్నాయి. కానీ చనిపోయిన కుటుంబాలకి ఒక శాశ్వతమైన ఒక మంచి పరిష్కారాన్ని ఇచ్చే కాడ ఉద్యమాలు, ఉద్యమ సంస్థ నాయకులు అందరూ గూడా ఫెయిల్ అయ్యారు. అంటే ఎంఆర్‌పీఎస్ ఈ రాజకీయ ఉవ్విలో పడి నిజమైనటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మర్చిపోయిందనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పునాది రాళ్లకు ఎప్పుడూ సన్మానాలు దక్కవు. శిలాఫలకాలకు మాత్రమే సన్మానం. సమాధులైపోయిన అమరులకు ఎక్కడ ఏ ఉద్యమంలో గూడా విలువలు లేని పరిస్థితి. కానీ సామాజిక న్యాయ సూత్రం మీద ఏర్పడి, మానవతా విలువల మీద ఏర్పడ్డ మనం, మన అమరులను స్మరించుకుంటూ, మన అమరుల స్మరణ కోసం, ఆ తల్లిదండ్రులకు మనమున్నామనే గ్యారంటీ కోసం, నీ బిడ్డలను ఈ జాతికి ఇవ్వడం వల్ల ఈ జాతి ఇంకా ఈరోజు ఇంత చైతన్యంతో ఉన్నది. కొన్ని హక్కులను సాధించుకున్నది. ఈ సమాజం ముందు మేము ఫలానా అని చెప్పుకునే అవకాశం ఏర్పడ్డది. సో, మా అందరి తరపున మీకిది అని చెప్పే కాడ మాదిగ జాతి ఉద్యమం ముందుకు రాలే. దానివల్ల నిజంగా ఇది ఎప్పటికీ తీరని లోటే. ప్రభుత్వాలను ముట్టడించి, ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి ఎన్నో హక్కులను సాధించామని చెప్తున్నాం గదా! నలుగురు విగ్రహాలు సాధించడానికి వచ్చిన అడ్డంకేంది? తెలంగాణలో 5గురు చనిపోయారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ. ఆంధ్రప్రదేశ్‌లో 5, 10 మంది చనిపోయారు. మొత్తంగా ఒక 20 మంది చనిపోయారు ఉద్యమంలో. 20 విగ్రహాలు 2 రాష్ట్రాల్లో మనం పెట్టుకోలేని స్థితిలో ఉన్నామా? ప్రభుత్వాలతో మాట్లాడి మనం పెట్టించలేని స్థితిలో ఉన్నామా? ఎన్నో వర్గాలకు హక్కులను తెప్పించాం. ఎన్నో వర్గాలకు చట్టంలో లేని వాటిని, అసలు ప్రభుత్వాల దృష్టికి రాని వాటిని, ఇది సమస్యే గాదు అని లైట్ తీసుకున్న వాటిని, ఎంత పెద్ద సమస్యగా సమాజం ముందుకు తీసుకొచ్చి, సమాజాన్ని ఒప్పించి, వాటికి పరిష్కారాలను చూపించి, ఆ పరిష్కారాల ద్వారా మనకు గొప్ప పేరొచ్చింది గదా ఉద్యమానికి. కానీ ఈ జాతి కోసం ప్రాణాలర్పించిన ఆ 4 బొమ్మలు పెట్టడానికి మనకెందుకు అవకాశం లేదు, సమయం లేదు, ఆ ప్రశ్నెందుకు లేదు? ఇది మాదిగ సమాజం ఆలోచిస్తుంది. అంటే మందకృష్ణ మాదిగ గారు వాళ్ళు మర్చిపోయారనుకోవచ్చా? ఒక కృష్ణమాదిగ గారిని దోషిగా చేయడం కాదు. హ్మ్. కృష్ణమాదిగను విభేదిస్తూ 15, 20 ఏళ్లుగా సంఘాలు పుడుతున్నాయి గదా! హ్మ్. ఏ సంఘం గూడా అది జేయలే గదా! ఏ సంఘం గూడా అది జేయలేదు గదా! మీరు ఇప్పుడు ఎవరు విడిపోయినా మాదిగల ఎజెండా కోసమే గదా! ఇప్పుడు ఇంకో సంఘం వచ్చినా గానీ అదే అమరుల త్యాగం వల్ల నిలబడ్డదే గదా ఈ సంస్థ. అంటే దాంట్లో కొత్తగా ఏర్పడే సంఘానికి గూడా ఈ అమరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన బాధ్యత ఉంటది గదా! మరి అవెందుకు జేయలే? ఉద్యమం నిలబడడానికి, నాయకులుగా పేరు పొందడానికి, నాయకులుగా సత్కారాలు పొందడానికి, నాయకులుగా చెలామణి కావడానికి
అమరుల ప్రాణాలు అవసరమైనయే కానీ వాళ్ళని నిలుపుకొని స్మరించుకోవడానికి భావితరాలకు వీళ్ళు చావడం వల్లనే, వీళ్ళ ప్రాణ బలిదానం వల్లనే మనకి ఈరోజు ఈ అంశాలన్నింటిలో హక్కులు వచ్చినాయని చూపించుకునే అవకాశం లేకుండా ఎందుకు చేసుకుంటున్నాం? ప్రభుత్వాలకు 2 ప్రశ్నలు గట్టిగా వేస్తే ఈరోజు అమరుల స్మృతివనం రాదా? తెలంగాణ ఉద్యమానికి ఓ స్తూపం ఉన్నది కదా, అమరులు మాదిగల అమరులకు స్తూపం ఏంది, చిహ్నం ఏంది అసలు? లేదు కదా. అరే 32 ఏళ్ళు మనం ఈ పోరాటం చేసి, ఈ పోరాటంలో చచ్చిపోయిన వాళ్ళను, ఉద్యమంలో ఎవరు ఎట్నుండో వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకి స్వార్థం ఉండేది ఉంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికి బాగుపడకపోదురా? వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండకపోదురా ఉన్నంతలో? ఆ 4-5 జీవితాలు బలిదానం అయితే, పెట్రోల్ మంటల్లో చచ్చిపోతే ఇంకో 20 ఏళ్ళు ఉద్యమం బతికింది. దానివల్ల ప్రపంచానికి తెలిసింది ఈ ఉద్యమం ఈ హక్కులను కోరుకుంటుందని. తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్న బొమ్మ ఉన్నది సురేందర్ మాదిగది. రోజు పొద్దుట్లయితే బషీర్బాగులో లేకపోతే ఇక్కడ హైదరాబాద్ కేంద్రంలో ఎక్కడో ఒకడ మాదిగల కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఏడాది వచ్చేదాకా ఆ బొమ్మ దాకా ఆ కుటుంబాలకు మొన్న వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం చేసిన తర్వాత 1-2 సంఘాలు అమరులను స్మరించుకోవాలి అని చెప్పిన సందర్భంలో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న దామోదర్ రాజనరసింహ అమరుల కుటుంబాలను పిలుచుకొని వాళ్ళ కాలు గడిగి నెత్తిన పోసుకొని తలా 5 లక్షల రూపాయలు ఆయన పర్సనల్గా ఇచ్చాడు. మరి వాళ్ళను అక్కడికే ముగిద్దామా? వాళ్ళ చరిత్ర అక్కడికే సమాధి చేద్దామా? వాళ్ళ త్యాగాలను గుర్తించుకోవడానికి మనము ఈ ప్రభుత్వాలతో వాళ్ళకు స్మృతివనాన్ని ఏర్పాటు చేయొద్దా? ఈ ఉద్యమ చరిత్ర రాయడానికి, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళతో పాటుగా ఈ ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు కూడా శాశ్వతంగా ఉండాలి కదా, భావితరాలకు అందించాలి కదా. మరి దానికి ఒక భవనం కావాలి కదా, స్మృతివనం కావాలి కదా, ఆ చరిత్ర లిఖించబడాలి కదా, ఆ ఫోటోలన్నీ ఉండాలి కదా అక్కడ. ఇది అసెంబ్లీ ముట్టడి, ఇక్కడ ఇంతమంది అరెస్ట్ అయ్యారు, దీంట్లో మందకృష్ణ మాదిగా, దీంట్లో లతా మాదిగా, దీంట్లో నరేష్ మాదిగా, దీంట్లో ఓదెల్ మాదిగా, దీంట్లో వాళ్ళు ఉన్నారా లేరా సెకండరీ. ఆ పోరాటంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ రూపాలు అయితే అక్కడ కనిపించాలి కదా. ఇగో వీళ్ళు ప్రాణత్యాగం చేసిండ్రు, వీళ్ళు ఇగో ఇక్కడ ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటే వీళ్ళ అవయవాలు ఖరాబ్ అయినాయి, ఇవి చెప్పాలి కదా. ఇదే ఉద్యమానికి ముందు కావచ్చు, ఉద్యమానికి తర్వాత కావచ్చు,